ఆదిత్య వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత తన గదిలో అయితే రూమ్ డోర్ లాక్ చేసుకుని అలైక్య ఫొటోస్ అలాగే గ్రీటింగ్ కార్డ్స్ తనకు రాసిన లెటర్స్ అన్నీ బయటికి తీస్తూ ఉంటాడు. ఇక అలా బయటికి తీసిన తర్వాత అలైక్య ఫోటో పట్టుకుని ఆదిత్య అయితే అలా చూస్తూ ఉంటాడు తనని. ఇక లైటర్ తీసుకుని వచ్చి ఇక ఇక అలైక్య వైపే చూస్తూ లైటర్ వెలిగించి ఫోటో అయితే కాల్చిపోతూ ఉంటాడు. మళ్ళీ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ లైటర్ వెలిగించి ఫోటో కాల్చిపోతూ ఉంటాడు. అలా అలైక్యనే చూస్తూ ఫోటో కాల్చిపోతూ ఉన్న ఆదిత్య దగ్గరికి ఒక్కసారిగా డోర్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. దాంతో అలైక్య ఫోటో కాల్చకుండా వెనక తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక ఇవతల వైపు అయితే కుట్టి, జీవన అందరూ కూడా వచ్చి ఆదిత్య గది ముందుకు వచ్చి డోర్ బాధేస్తూ ఉంటారు. ఇక ఆదిత్య ఒక క్షణం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఫోటో కాల్చకుండా బావగారు డోర్ ఓపెన్ చేయండి, బావగారు తీయండి అనేసి అంటూ ఉంటారు. ఇక కుట్టి కూడా లోపలికి ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఆదిత్య అయితే మాత్రం చేతిలో ఉన్న ఫోటోని కాల్చకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇప్పుడు డోర్ లాక్ చేస్తాను, ఏమై ఉంటుందా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య ఫోటో కాల్చకుండా మరి ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.